హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తరంగులపల్లి. సో ఈ వీడియో వచ్చేసి లోనావాలలో డే 2 అండ్ డే 3 వీడియో కలిపి ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ డే కాలు వాటర్ ఫాల్స్ చూసుకొని అక్కడి నుంచి లోనావాలా వచ్చేసాము. సో వచ్చేసి లోనావాలా లేక్, బుషీ డ్యామ్ అండ్ డ్యూక్నోస్ పాయింట్ ఈ 3 చూసుకున్నాము. సెకండ్ డే కోరేగట్ ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, డ్యూక్నోస్ పాయింట్ అండ్ కోరేగట్ ఫోర్ట్. ఆ రెండు వ్యూస్ అండ్ వీడియోస్ చాలా బాగుంటాయి. అవి మాత్రం మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి అన్నమాట. సో మిగతా ఏదైనా సరే ఫొటోస్తో మేనేజ్ చేస్తున్నా. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనము రూమ్ నుంచి లోనావాలా లేక్, బుషీ డ్యామ్ ఇంకా డ్యూక్నోస్ పాయింట్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనబడే వాల్ ఉంది కదా, అటు పక్క మొత్తం మనకి లోనావాలా లేక్ అనమాట. అదంతా ఆనకట్టలా వేశారు. సో మనం కొంచెం ముందుకెళ్ళి కార్ ఆపుకొని విజువల్స్ అయితే చూడొచ్చు మంచిగా. లోనావాలా లేక్ వ్యూ విత్ ఫాగ్ చాలా బాగుంటుంది. బట్ మనకి కొన్ని వీడియోస్ రాకపోవడం వల్ల, అంటే మన వీడియోస్ కొన్ని ప్లే అవ్వట్లేదు అండ్ కొన్ని డిలీట్ అయిపోయాయి. సో మనమైతే ఇప్పుడు ఫొటోస్తో మేనేజ్ చేస్తున్నాం. సో మీరు అక్కడ కనబడేదంతా లోనావాలా లేక్ అండ్ ఇప్పుడు ఆ ఫాగీ వెదర్తో ఉన్న ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా ఫాగీ వెదర్తో ఉన్న ఫొటోస్ చూస్తున్నారు కదా. లేక్ ఎంత బాగుందో, వ్యూస్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బుషీ డ్యామ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి బుషీ డ్యామ్. సో ఇక్కడైతే మనకి ఎంట్రీ లేదు. మేము వచ్చే 1 వీక్ ముందు ఏదో ఇన్సిడెంట్ అయ్యింది ఇక్కడ. సో అప్పటి నుంచి ఈ లోపలికి దిగడానికి అయితే ఎంట్రీ లేదు. ఇక్కడ చూసుకొని మనమైతే ఇప్పుడు డ్యూక్నోస్ పాయింట్కి స్టార్ట్ అయిపోతాం అనమాట. మనం అక్కడ కార్ పెట్టేసి ఇటు వచ్చామన్నమాట. అటు వెళ్ళొద్దు, ఇటే రామన్నారు గ్రాస్ ల్యాండ్ సైడ్. ఇదిగోండి మన వాళ్ళు వెళ్తున్నారు. ఫాగీ వెదర్ ఉంది, ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. సో అన్నీ కవర్ చేసేసాము. ఇది మొబైల్ కవర్ లోపల నుంచి తీస్తున్నా, ఒకవేళ క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు వీడియో. సో ఇదంతా ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో ఇందాక వెళ్ళొచ్చిన వాళ్ళు అయితే వ్యూ అంతా ఏం లేదు, బట్ పైన ఒక టెంపుల్ ఉంది అంతే అన్నారు. సో మనం వెళ్ళేసరికి ఒకవేళ ఈ ఫాగ్ క్లియర్ అయితే మనకైతే మంచి వ్యూ దొరుకుతుంది. చూడండి, అసలు మనం వ్యూ ఏం కనబడట్లేదు. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసాం అనమాట. పైకి ఎక్కేలాగా ఒకలాగా వచ్చాము. సో ఇక్కడ నుంచి ఆ టెంపుల్ ఏంటో చూద్దాం మనం, అండ్ వ్యూ పాయింట్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటిది అనేది. చూడండి వీరిద్దరు వెళ్తున్నారు, అండ్ మీకు అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో అదిగోండి అదే టెంపుల్ అనమాట. సో ఎట్ లాస్ట్ మేమైతే టాప్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి వరుణ్ ఫోన్లో తీస్తున్నా, ఎందుకంటే నా ఫోన్ మొత్తం ఫాగ్ అయిపోతుంది. వరుణ్ ఫోన్ బాగానే ఉంది, సో వరుణ్ ఫోన్ నుంచి తీస్తున్నా. సో ఇదిగోండి ఇదే అనమాట మన టెంపుల్. సో ఇది అనమాట, ఇదే మన టెంపుల్. అండ్ మనం వ్యూ కూడా కనిపిస్తుంది అంటున్నాడు అక్షయ్. ఒకసారి మనం వెళ్ళి వ్యూ కూడా చూద్దాం. సో టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఉంది. వావ్, ఎంత లక్కీ అంటే వ్యూ కనబడుతుంది. సో అది మీరు ఇందాక చూసిన వ్యూ అంటే ఆ కొండ పైనది. ఇప్పుడు మనం ఇటు సైడ్ వచ్చి చూస్తాను అనమాట. ఇది సెకండ్ టైం నేను వేరే పని పైన వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో ఇక్కడ నుంచి ఆ కొండ వ్యూ చూడండి. మనం ఇందాక చూసిందంతా ఆ కొండ పైన మనం ఉన్నది టెంపుల్ అంతా. ఇప్పుడు మనం ఇటు నుంచి ఆ వ్యూ చూస్తున్నాం. ఇది యాక్చువల్ డ్యూక్నోస్ పాయింట్ వ్యూ అనమాట. the next day.
సో మనమైతే ఇది సెకండ్ డే. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు సేమ్ రూట్లో మనం వచ్చేసి కోరేఘట్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా, డే 2 కూడా ఈ రెయినీ సీజన్లో వస్తే ఇంత ఫాగ్ అండ్ రెయిన్ కంటిన్యూస్ ఉంటుంది ఇక్కడ. మహారాష్ట్ర రెయినీ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్స్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మనము కోరేఘట్ ఫోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి కోరేఘట్ ఫోర్ట్ మొత్తం ట్రెక్ చేసి మనం ఆ వ్యూస్ ఎలా ఉన్నాయో చూసి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే మేము కోరేఘట్ ఫోర్ట్ ఎంట్రన్స్ పార్కింగ్ దగ్గర అయితే వచ్చాము. బట్ మేము వచ్చింది వీక్ డే కావడం వల్ల ఇక్కడ పార్కింగ్ ఏరియా ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఎవరు లేరు. అండ్ ఇంత ఫాగ్ ఉండేసరికి ఆ ఫ్రంట్ వ్యూ అనేది కనబడట్లేదు. ఫస్ట్ మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు చూసింటారు కదా, చాలా ఫాగ్, మొత్తం ఫాగ్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న లెఫ్ట్ ఉంటే ఆ లెఫ్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏమైనా మనకి దారి దొరుకుతుందేమో అని చెప్పి ఆ లెఫ్ట్లో వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి ఎవరైనా కనబడితే అడుగుదామని చెప్పి. చూస్తున్నారు కదా, ఫ్రంట్లో అసలు ఎటువంటి వ్యూ లేదు, ఫుల్ ఫాగ్. అందుకే మెల్లగా వెళ్తున్నాము. బికాస్ ఆ సింగిల్ రోడ్డు అసలు ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియదు, ఏంటో తెలియట్లేదు, అంత ఫాగ్ వెదర్ ఉందన్నమాట. సో అలా వెళ్ళి ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడిగి దాన్ని బట్టి మనము పైకి వెళ్దామని చెప్పి అలా వెళ్తున్నాం అనమాట. कोरेघट फोर्ट कैसे जाना? कोरेघट फोर्ट 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 को हाँ कोरेघट फोर्ट ऊपर चलते हैं वहाँ. ये रोड से जाना है. हिंदी नहीं होता. पार्किंग किधर है? पार्किंग कार पार्किंग के लिए. गाड़ी कहाँ पे रखना? कोरेघट फोर्ट जाना है. ऐसे जाना है. हाँ थोड़ा बड़ा है. कार है कार ये ऐसे ही जाना है. छोटा नहीं, थोड़ा सा लेफ्ट साइड में मारा आणि ते साइड पे जाना है. సో మనం అక్కడ వాళ్ళని అడిగాం కదా, అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రూట్లో ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి మనం అయితే ట్రెక్కింగ్ చేసాము పైకి. అక్కడ వీడియో ఏం తీయలేదు. సో ఇప్పుడు మీరు చూసేదే అక్కడ కోరేఘట్ ఫోర్ట్. మనం వచ్చిన రోడ్ కరెక్టే. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు చిన్న ట్రెక్ అయితే ఉంటుంది, మనకు ఒక 3-4 కిలోమీటర్స్ ట్రెక్ ఉన్న తర్వాత మనకి అక్కడ కోరేఘట్ ఫోర్ట్ స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రూట్లో అయితే మనం స్టార్ట్ అవ్వాలి. ముందుకెళ్ళిన తర్వాత మనము అక్కడ స్టెప్స్ వస్తే అక్కడి నుంచి చూసుకోవాలి. సైన్ బోర్డ్స్ ఉన్నాయేమో చూడాలి. ఇక్కడెక్కడ ఎవరు లేరు అండ్ సైన్ బోర్డ్స్ కూడా ఎక్కడ లేవు. సో వాళ్ళు ఈ రూట్లో వెళ్ళమన్నారు, మనం ఆ రూట్లో వెళ్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్గా వెళ్తామనేది చూడాలి ఒకసారి. ఇప్పుడు ఒక హైలైట్ ఏంటంటే మనం ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చాము, బయటకు వచ్చేసాం డైరెక్ట్ రోడ్డు పైకి. చూడండి, ఇటు మొత్తం ఇల్లులు ఉన్నాయి, రోడ్డు ఉంది. విలేజెస్ అయితే ఇటే వెళ్ళాలని చెప్పారు, మనము ఇటే వచ్చాం. బట్ ఎందుకు ఇలా బయటకు వచ్చామో నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో మేమైనా రాంగ్ వేలో వచ్చామా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం వచ్చే దారిలో చాలా ఏమంటారు మన స్టాల్స్ కూడా ఉన్నాయి ఆ వేలో. చూడండి, అక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఉంది లోపల. సో ఆ వేలో స్టాల్స్ ఉన్నప్పుడు మనం ఇటు వచ్చాము. మరి అటు వెళ్ళాలా లేకపోతే ఇది కరెక్ట్ వేనా, మధ్యలో ఇల్లు వస్తాయా ఏంటనేది మనకి అర్థం కావట్లేదు అనమాట. సో ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి దాని ప్రకారం మనము మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం అయితే ఎంతైతే ఇటు వచ్చామో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, ఎందుకంటే మన కార్ బ్యాక్ సైడే ఉంది. సో లోకల్స్ అక్కడ వాళ్ళు ఇటే ఉంటుంది కంపల్సరీ ఫోర్ట్ అన్నారు. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఇటు వచ్చాము. బట్ ఇటు చూస్తేనేమో ఇలా ఉంది. సో మనం వచ్చింది కరెక్టే అండి. ఇప్పుడు వరుణ్ అక్కడ కనబడుతున్నాడు కదా, వెళ్తున్నాడు మళ్ళీ. సో ఇక్కడ ఒకరిని అడిగితే వాళ్ళు చెప్పారు మీరు వచ్చిన వే కరెక్టే,
అక్కడికి వెళ్ళి ఇంకొక రైట్ కానీ ఫ్లో ఒకటి వస్తుంది, వాటర్ ఫ్లో. సో అటు సైడ్ మీరు వెళ్ళండి, రైట్ సైడ్ అని చెప్పి అన్నారనమాట. సో వరుణ్ వెళ్ళి చెక్ చేస్తున్నాడు, మేము కూడా ఇటు వెళ్ళిపోతాం అటు. సో మనం ఇటు నుంచి వచ్చాం అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 2 ways వస్తాయి, ఇలా స్ట్రైట్గా వెళ్ళకూడదు. ఇదిగోండి ఇలా రైట్ ఉంది కదా, సో ఇక్కడ వెళ్ళాలన్నమాట ఇటు సైడ్. సో ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకేమో అక్కడ ఆపోజిట్ వెళ్ళిపోతున్నాం. సో మోస్ట్లీ ఇలా ఇటు సైడ్ వెళ్ళండి. రైట్ సైడ్ వచ్చిన తర్వాత వెళ్తే మనకు స్టెప్స్ వస్తాయంట. సో ఇక్కడ నుంచి మనము ఫోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి మనం వచ్చింది ఈ వేలో మొత్తం ట్రెక్ చేసుకుంటూ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనము ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్తాం, ఫోర్ట్కి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి అన్నమాట మనకి. సో పైకి ఎక్కగానే మనకి ఇంకా పైకి వెళ్ళకముందే ఇక్కడ మనకు కొన్ని స్టార్టింగ్లో ట్రిప్ స్టార్ట్ అవ్వగానే ఒక టెంపుల్ ఉంది. సో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇటు నుంచి మనం ఎక్కుతాము అండ్ పైకి వెళ్తాము. సో ఇక్కడ కొన్ని కేవ్స్ టైప్ ఉంది, ఏంటో చూద్దాం మనం. ఇక్కడ జస్ట్ నార్మల్ ఏం లేదు, నార్మల్ కేవ్ కేవ్ లాంటిది అనమాట. ఏం లేదు, లోపలికి ఏం లేదు, జస్ట్ అక్కడ షెల్టర్ లాగా పెట్టారు. ఒకప్పుడు అట్లా ఉండేదేమో మరి, అందుకే అట్లా పెట్టుకున్నారు అంతే. మేబీ అప్పట్లో సోల్జర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ. సో జస్ట్ అక్కడ ఉండడానికి అంతే, సేఫ్టీ పర్పస్, సెక్యూరిటీ ఉండడానికి ఉన్నట్టు ఉందన్నమాట అంతే. చూడండి వ్యూ, ఆల్మోస్ట్ ఎక్కేసాం మేము. ఇంకొంచెమే, ఆల్మోస్ట్ వీఆర్ రీచ్. సో మనం రీచ్ అయిపోయాము ఇక్కడికి. ఇది ఎంట్రన్స్. సో పైన వ్యూలో ఉందండి. చిన్న చిన్న ఫోటో సెషన్స్ అవుతున్నాయి. సో ఇదిగోండి పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇది చాలా బాగుంది. ఇంకా పైకి ఉంది, ఇంకా పైకి ఉంది. వాటి పైకి ఎక్కుతావా? ఇదిగో ఆ పైకి ఎక్కుదాం అనుకుంటున్నాడు. సో మన ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోతుంది. సో తొందరగా ఈ వీడియో కంప్లీట్ చేసి నెక్స్ట్ వీడియోకి రెడీ చేసుకోవాలి స్టోరేజ్ని. పైన ఒక లేక్ కూడా ఉంది ఇక్కడ. సో ఫోర్ట్ పైన ఫస్ట్ మనం అటు సైడ్ వెళ్ళాము. సో అటు నుంచి అదంతా తిరిగి మళ్ళీ దిగి ఇటు సైడ్ వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ పైన ఒక చిన్న లేక్ కూడా ఫామ్ అయింది. సో చాలా కష్టపడి వచ్చాం పైకి.
చాలా హ్యాపీగా ఉంది. మంచి వ్యూస్ అనమాట. చూడండి ఇక్కడ తిరంగులు కూడా ఉన్నాయి పాతకాలంవి, అప్పట్లోవి. చాలా బాగుంది. సో ఈ వ్యూస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఈ వీడియోని. వర్షంలో కూడా చాలా అసలు వ్యూ ఎంత చాలా బాగుందంటే ఈ వర్షంలోనే రావాలి, మిగతా టైంలో వచ్చినా అంత బాగుండదు నాకు తెలిసి వ్యూ. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ ఇప్పుడు లోనావాల అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి పూణే రిటర్న్ అవ్వాలి. సో ఇప్పుడు మనమైతే రాజమండ్రి వ్యూ పాయింట్కి వచ్చాం అనమాట. చూడండి, సో లయన్ చూడండి, టైగర్ వ్యూ పాయింట్ కూడా ఇలానే ఉంది. సో అక్కడెక్కడ మేము ఆపలేదు. సో ఈ వ్యూ పాయింట్ అయినా కనబడతా అనుకున్నాము, బట్ ఇక్కడ కూడా వ్యూ ఇలానే ఉంది. అన్నారు కదా, మొత్తం అంతా వ్యూ ఇలానే ఉంది. అంటే మొత్తం ఫాగ్ వ్యూ ఉంది అనమాట, మనకి ఎక్కువ ఏం కనిపించట్లేదు. సో గైస్ మనమైతే అక్కడ ఈరోజు ఓన్లీ ఒక ఫోటో ఒకటే చూసుకున్నాం అనమాట. సో మిగతా ఏ వ్యూ పాయింట్స్కి వెళ్ళినా సరే ఫాగీ ఉంది, వ్యూ ఏం కనిపించట్లేదు. సో ఓన్లీ ఫాగ్ ఒకటే చూసుకున్నాం అండ్ పూణేకి రిటర్న్ అయిపోయాము. నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టోరేజ్ని వేరే ఏదైనా హార్డ్ డిస్క్లో కానీ దానికి వేసేసి రేపు మనం చేయబోయే వీడియోస్ అన్నీ తీయాలి, లేకపోతే మాత్రం మాకు కష్టం అయిపోతుంది, రేపు వీడియోస్ రావు. సో ఈరోజు ఈవినింగ్ అంతా అదే పనిలో ఉండాలి. ఇప్పుడు స్టోరేజ్ మొత్తం ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, కొత్త హార్డ్ డిస్క్ ఏం తీసుకోవాలా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడైతే మేము పూణేకి వచ్చేసాము అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గురిపల్లి. సీ యూ టుమారో.